హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్నూస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ స్వీట్ రెసిపీ అండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. వ్రతాలు, పూజలు లాంటివి చేసినప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి. అప్పుడు కొబ్బరి చెక్కలు వస్తాయి కదా, దాంతో మనం ఇలా స్వీట్ తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈ కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా సన్నగా పల్చగా కట్ చేసుకోవాలి. కొన్ని పెద్దవిగాను, ఇంకా కొన్ని లాస్ట్లో కట్ చేసుకునేటప్పుడు కొన్ని చిన్నవిగాను వస్తాయి. సైజు ఏ విధంగా ఉన్నా పర్లేదు, కానీ కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని కొలుచుకోవాలి. 2 కప్పులు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిన వెంటనే దీనిలోకి కొబ్బరి ముక్కలను వేసేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు పాకంలో డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి, కానీ ఇలా నేతిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. మనం కొబ్బరి 2 కప్పులు తీసుకున్నాము, దీనికి 1 కప్పు పంచదార సరిపోతుంది. ఇంకా ఒక 1/4 కప్పు వరకు నీళ్లు వేసుకుని పాకం పట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార కరిగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి పాకంలోకి బాగా కలిసేలాగా ఇలా గరిటతో కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకము మధ్య మధ్యలో జిగురు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి స్టార్టింగ్లో పాకము ఈ విధంగా నీళ్లలాగా ఉంటుంది. మనం కొంచెం సేపు ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం జిగురుగా వస్తుంది. చూసారు కదా, ఇలా డ్రాప్స్ పడేటప్పుడు జిగురుగా కొంచెం ఆగు పడుతూ ఉంటుంది. పాకము ఈ విధంగా జిగురుగా తీగ పాకం రావాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని వేసేసుకుని గరిటతో కలుపుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే మనకి ఈ కొబ్బరి ముక్కలకి స్వీట్ అనేది బాగా పడుతుంది. ఇలా గరిటతో కలుపుకుంటూ పాకము ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేతితో గ్రీస్ చేసుకున్న పళ్ళెంలోకి ఈ పాకంని వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 15-20 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ప్లేట్లోంచి ఈ అచ్చుని తీసేసుకోవాలి. ఒకవేళ అచ్చు సరిగ్గా డిమోల్డ్ అవ్వట్లేదు అంటే ఒకసారి ప్లేట్ని వేడి చేసుకున్నట్టయితే చక్కగా వేడిపోతుంది. స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా తయారు చేసేసుకుని చూడండి. పిల్లలు ఇంకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.